మా అబ్బాయికి మీరే మంచి సంబంధం చూడాలి. అమ్మాయి మాత్రం మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. అది ఎంత పని అండి, చిటికలో చూసేస్తాను. మన దగ్గర ఉన్న అన్నీ కూడా సాంప్రదాయ కుటుంబ సంబంధాలే. మీ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఇచ్చేసేయండి సార్, మొత్తం నేను చూసుకుంటాను. మంచి సంబంధం చూడండి, మీకు కావాల్సినవి అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ సార్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి ఉద్యోగం చేయాలా? ఎంత కట్టం కావాలి? అవన్నీ 25 ఏళ్ళ కుర్రోడికి అయితే, కానీ మా అబ్బాయికి 40 ఏళ్ళు. అమ్మాయి ఉద్యోగం ఏమీ చేయవసరం లేదు. మాకు కావాల్సినంత ఆస్తి ఉంది. కట్నం అక్కర్లేదు, కావాలంటే మేమే ఎదురు కట్నం ఇస్తాం. ఆహా, అంతా బాగానే ఉంది. ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? పెళ్ళి ఎందుకు కాలేదు? అయ్యింది. వాళ్ళిద్దరికి పడక విడిపోయారంతే. నేను పెద్దవాడిని అవుతున్నా, నాకు కోట్ల కోట్ల ఆస్తి ఉంది. నాకున్నది ఒక్కడే కొడుకు. వాడి జీవితం ఇలా అయిపోయింది. బీరమ్మాయి అయినా పర్వాలేదు, పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు, మన కులం కాకపోయినా పర్వాలేదు, మంచి అమ్మాయి అయితే చెప్పండి. ఇక చాలు సార్, మొత్తం నేను చూసేసుకుంటాను. వీడే మా అబ్బాయి. ఆహా, సూపర్గా ఉన్నాడు. వారంలో మీ అబ్బాయికి పెళ్లి కుదిరిస్తాను. అమ్మాయి సూపర్గా ఉండే అమ్మాయిని చూస్తాను. ఈడేనా పెళ్లి కొడుకు? వాడే పెళ్లి కొడుకు, కోటీశ్వరుడు కొడుకు. మంచి సౌండ్ పార్టీ, ₹1,00,00,000 మనం పొందొచ్చు. ఏమంటావు బావా? చూడ్డానికి ఒంగోలు కెత్తలో బాగానే ఉన్నాడు. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బాగా డబ్బున్న వాళ్ళు కొడుకు జీవితం విడాకుల వల్ల నాశనం అయింది, అందువల్లే బాధపడుతున్నారు. అందుకే మన వల్ల పడిపోయాడు. మంచి అమ్మాయి దొరికితే చాలు అంటున్నాడు. నేను మంచి అమ్మాయినేగా, ఏం బావా? నీకే డౌట్ వచ్చిందా? మొదటి మొగుడు నేను బతికుండగానే 4 పెళ్లిళ్ళు చేసుకొని నలుగురిని మోసం చేసి 40 లక్షలు సంపాదించావు. మా లాంటి సాంప్రదాయమైన కుటుంబం ఇండియాలోనే ఉన్నది తెలుసా? అయితే ఆ తాగుబోతోడిని పిలిపించు, నాకు ఒక నాన్న కావాలిగా. అవును కదా. ఒరేయ్ నాన్న, ఎవడా మంచి మందు మత్తులో ఉంటే డిస్టర్బ్ చేశాడు. మావా ఇట్రా. మంచి సౌండ్ పార్టీ దొరికింది. ఇక నుంచి నాటు సరుకు లేదు, పాన్ సరుకే కుమ్మేది కానీ. కేజమా ఎక్కడే? మళ్ళీ నాకు పెళ్లి కుదిరింది. నువ్వే నా నాన్నవి. మరి నేను? నువ్వు నా అన్నయ్యవి. అన్నయ్య అవును, మనది అసలే పరువుగల కుటుంబం. పదండి. ఆత్మయ్య స్వామి, గ్రౌండ్ వర్క్ చేయాలి కదా, డబ్బు కొట్టు. ఇందా తాగమాకు, పట్టుకో. మాది చాలా సాంప్రదాయం కుటుంబం, అయినా మాది బీద కుటుంబం. డబ్బులు మా దగ్గర లేవు. 2 వైపులు కమిషను వాళ్ళ దగ్గరే నక్కు. మమ్మల్ని అడిగితే నీ పీట నొక్కుతావు. అవును, పోయినసారి మా దగ్గర 5 లక్షలు గుంజినాం. ఈసారి కొద్దిగా పెద్ద పార్టీ, ₹1,00,00,000 మీరు గుంజొచ్చు. నాకు 10 లక్షలు కావాల్సిందే. కావాలంటే వచ్చేస్తాయా? ముందు డబ్బులు చేతులు పడి. ముందు నేను కుర్రాడితో మాట్లాడాలి. లాజిక్కే కదా. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను కదా. రండి రండి సార్, సార్. రండి సార్, రండి. రండి సార్, రండి సార్. థ్యాంక్ యూ సార్. వీడే నా కొడుకు రవి. వీడు నా కొడుకు మురళీకృష్ణ, ఆమె నా కూతురు, మీ కాబోయే కోడలు. ఛే, నీకు పిల్ల నచ్చడం కాదురా, పిల్లకి నువ్వు నచ్చాలి. ఓహో, అదొకటి ఉందా మళ్ళీ? మరి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి దొరకాలంటే మన మాటలా? మా అమ్మాయికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. డబ్బే కదా, అందుకనేసి మాకు ఓకే. రే, నువ్వు అన్నింటికి ఒప్పుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటారా? నాన్నోయ్, అవ్వక ఒక పెళ్ళి అయింది, అది పెటాకులు అయింది, ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు దీన్ని వదులుకుంటే మనకంటే పిచ్చోడు కొట్టరు. వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాను. అయ్యో, మా వాడికి అసలే సిగ్గు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. ఈయనేంటి ఆయనతో మాట్లాడమంటున్నారు? నేను పెళ్లి చేసుకుందని ఆయన కొడుకుదా ఆయనదా? అంతేగా. అది కాదు బాబు గారు, పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటారు, పెద్దవాళ్ళు మనం మాట్లాడుకుందాం. అన్ని ఏర్పాట్లు నేను చేసేసాగా. సిగ్గుపడింది చాలులే, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు పెళ్లి చేయకుండా ఒప్పుకుంటే నేను బాగా చూసుకుంటా. ముందు నా కండిషన్లు ఒప్పుకో, తర్వాత ఆలోచిద్దాం. చెప్పండి, ఏమిటా కండిషన్లు? మాది పరువు గల కుటుంబం,
కానీ చాలా పేద కుటుంబం. మా నాన్న తాగుడు వలన అప్పుల పాలయ్యాం. కనీసం మీరు 1 కోటి రూపాయలైనా ఎదురు కట్నం ఇవ్వాలి. మా అన్నయ్య కూడా ఖాళీగా ఉన్నాడు. మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? మా అన్నయ్య అనసూయ ఫ్యాన్, ఆవిడ పేరున గుడి కడుతున్నాడు. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటది. ఏం చేయాలి? గుళ్ళో పూజ చేయాలా? చీ, అదేం కాదు. వాడి చేత ఏదైనా వ్యాపారం పెట్టించాలి. అంతే కదా, మా నాన్న దగ్గర కోట్లు ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఒక విషయం కానే కాదు. మీ అన్నయ్య ఎద్దులో ఉంటాడు కదా, ఎద్దుకు మీద వ్యాపారం పెట్టిద్దాం. నా చిన్న కోరికల్ని మీరు ఒప్పుకున్నారు, చాలా సంతోషం. మీతో పెళ్లికి నేను ఒప్పుకుంటాను. కానీ నాది మరొక చిన్న షరతు. ఇంకో షరత ఏంటిది? మీదకి వస్తే ఎలా? అసలే పరువు గల కుటుంబం నుంచి వచ్చాం. మాకు పరువు ప్రతిష్టలే ముఖ్యం. అవును కాదు, నువ్వు ఒప్పుకున్న ఆనందంలో ఆ విషయం మర్చిపోయా. ఇంతకీ నీ రెండో షరత ఏంటి? మన పెళ్లి సింపుల్ గా జరగాలి. అసలు ఎవరికి తెలియకూడదు. మన ఇద్దరికి తెలియచ్చా? అది కూడా వద్దా? మనకు తెలియకుండా ఎలా ఉంటది? మనకి మన కుటుంబ సభ్యులకి మాత్రమే తెలియాలి. ఒప్పందం ప్రకారం 1 కోటి రూపాయలు నాకు ముందునే ఇచ్చేవాళ్ళు. అదంత పని. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల నీ కంటి ముందు 1 కోటి రూపాయలు ఉంటాయి. నువ్వు కళ్ళు మూసుకో, అది తిరుగు, అలాగే ముందుకు పద. అలా అంతే, అలాగే ముందుకి ఇక్కడే ఇంతే. ఆచు ఇప్పుడు చూడు, ఇంతే. ఎవరు మీరు? ఇదంతా ఏం జరుగుతుంది? నేను ఈ ఏరియా సిఐని. మా నాన్నగారు నటించిన వారు మా డిఎస్పీ దొరవారు శివకుమార్ గారు. 6 నెలలుగా మీ ముఠా కోసం గాలిస్తున్నాం. పెళ్లి పేరు చెప్పి మోసం చేయటం, దోరి హెరాస్మెంట్ కేసు పెడతానని చెప్పి లక్షలు బెదిరించి గుంజడం, బరువు గల కుటుంబాలను బెదిరించి మోసం చేయటం, బ్లాక్మెయిల్ చేసి లక్షలు గుంజటం, ఇది మీ దందా. నువ్వు మోసం చేసిన 4 మాకు కంప్లైంట్ ఇచ్చారు. నిన్ను పట్టుకోవాలని స్కెచ్ చేసాం. రెడ్ హ్యాండ్ గా దొరికావు. ఈ మ్యారేజ్ బ్రోకర్, మీ అన్నగారు నడిచిన మీ మొగుడు, మీ నాన్నగారు నడిచిన మీ బావ, మీ అందరి కొట్టాలు బయటపడింది. ఇప్పుడు 1 కోటి రూపాయల కోసం ఆశపడి వల్ల చిక్కుకున్నారు. మీ కథ ముగిసింది.